హాయ్ అండి. యూట్యూబ్ గురించి చిన్న మాట మాట్లాడాలి. లాస్ట్ వరకేనండి. మేము యూట్యూబ్ మేము చేసిన ఒక తప్పు, చిన్న మిస్టేక్ వల్ల చాలా ప్రాబ్లం అయింది. చూడండి, మేము యూట్యూబ్ లైవ్ పెట్టినా చూస్తున్నాం. ఇక్కడ లైవ్ చూసి మాట్లాడుకుంటూ కూర్చున్నా. కిచెన్లోకి వెళ్ళినా మా అమ్మాయి ఉంది, మనవరాలు. ఆ చిన్న అమ్మాయి వచ్చి యూట్యూబ్ ముంగట్ని అది సెల్ ముంగట్ని నిలబడ్డది. లైవ్ మాట్లాడాయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూనే ఉంటుంది. నేను కిచెన్లో పోయి మళ్ళీ ఉరికొస్తూనే ఉంటున్నా. అప్పటికే లైవ్ ఆఫ్ చేసిర్రు. లైవ్ కట్ అయిపోయింది. ఏంది కట్ అయింది, ఏందో మెసేజ్ వచ్చింది, ఇట్లా ఎందుకు అయిందని మా అబ్బాయిని ఇట్లా చూపిస్తే మెసేజ్ మొత్తం, అమ్మ ఇది అయిపోయింది, దీనికి ఏదో ప్రాబ్లం, ఏం చేసినా యూట్యూబ్ అన్నాడు. నాకైతే తెలియదు. చిన్నపిల్లల్ని నిలబెట్టొద్దంట ఫ్రెండ్స్. మీరు కూడా చిన్న పాపలు, 6 సంవత్సరాల పిల్లల్ని, 5 సంవత్సరాల పిల్లల్ని అస్సలు యూట్యూబ్ ముంగట లైవ్ ముంగట నిలబెట్టొద్దండి. నాకు వచ్చిన ప్రాబ్లం ఎవరికి రావద్దు అని మీ ముంగట పంచుకుందామని మాట్లాడుతున్నా. ఆగిపోయింది లైవ్. మా చిన్న పాప వచ్చి మాట్లాడింది. నేను కిచెన్లో వచ్చేంతలోకి ఆగిపోయింది. వచ్చేసరికి ఆగిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరు అలా కావద్దు. 15 సంవత్సరాల పైన ఉన్నవారే మాట్లాడాలంట లైవ్లో. చిన్నగా ఉంది కదా, 6 సంవత్సరాల పాప కాబట్టి అలా అయింది. చూసుకోండి మీరు కూడా లైవ్లో. అసలు రోజు ఇద్దరైనా వచ్చేది లైవ్ మాట్లాడుతుంటే. పొద్దున సాయంత్రం చేసుకునేదాన్ని. మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ 7 గంటలకు పెట్టేదాన్ని. రోజు ఒక్కరు వచ్చేది. అది కూడా లేకుండా అయిపోయింది. ఛానల్ మొత్తం డౌన్ అయిపోయింది. ఇక వీడియోలు పెట్టుకుంటున్నా కానీ వీడియోలు నడుస్తలేవు. చాలా రీల్స్ చేస్తున్నాం కానీ తక్కువ నడుస్తుంది. అది లైవ్ అయితే కొంచెం ఫాలోవర్స్ కొంచెం వచ్చేటోళ్ళు, సబ్స్క్రైబర్స్ వచ్చేటోళ్ళు, చూసేటోళ్ళు. ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి. ఎవరు ఇలా కావద్దు నాలాగా. యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ ముందుకు వెళ్ళాలని మీరు కూడా చూడండి. ఓకేనా అండి.